ప్రపంచ సుందరి తాయ్ సిరి సుచాత షుంగ్సిరి ఈమె మన భారతదేశం తరపున పాల్గొన్నటువంటి నందిని గుప్తాకి రాలేదు. టాప్ 20లో ఉంది. ఆమె టాప్ 20లో ఉంది. ఈ థాయిలాండ్కు సంబంధించినటువంటి యువతి మిస్ వరల్డ్గా నిన్న ఎంపిక అయింది. ఈమెకు 8.5 కోట్ల రూపాయలు లిక్విడ్, అట్లాగే దాదాపు ఈ వజ్రాల కిరీటం నిన్న ఇచ్చారు అన్నట్టు. ఏం జరిగిందంటే ఈమెకు 16 ఏళ్ళకే రొమ్ము క్యాన్సర్ వచ్చిందట. 16 ఏళ్ళకే రొమ్ము క్యాన్సర్ వస్తే కుంగిపోకుండా, కృషించిపోకుండా ఇంకా నేను జీవితంలో నిలబడాలి అని చెప్పి బాగా కసితోటి కొట్లాడి ఈ స్థాయికి వచ్చిందని అని చెప్పి నిన్న ఆమె మాట్లాడింది. ఒకసారి ఆమె నిన్న ఎన్నికైనటువంటి సిచ్యువేషన్ ఒకసారి మనం చూద్దాం వీడియో రూపంలో. Well, Miss World 2025 is Thailand. You are our second position winner. ఇట్లా నిన్న ముగిసినాయి గ్రాండ్ ఫినాలే తోటి 31 వరకు. అంటే ఈ నెల 10 తారీఖు స్టార్ట్ అయిన నిన్న మొన్న 10 తారీఖు స్టార్ట్ అయ్యి 31 తారీఖు నిన్నటి వరకు గ్రాండ్ ఫినాలే తోటి క్లోజ్ అయింది. దాంట్లో థాయిలాండ్కి సంబంధించినటువంటి అమ్మాయి కొట్టుకపోయింది, ఇండియాకి సంబంధించినటువంటి అమ్మాయి రాలేకపోయింది. ఏదేమైనా ఒక కింది స్థాయి నుంచి వచ్చిన నేను రొమ్ము క్యాన్సర్తో బాధపడి చూద్దాం. దయాగుణమే అత్యుత్తమ అన్న జవాబుతో విజయం. 16 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన చికిత్సతో విముక్తి. అప్పటి నుంచి ఆ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు. థాయిలాండ్కు తొలిసారిగా ప్రపంచ సుందరి కిరీటం. ఇప్పటి వరకు థాయిలాండ్కి ఎప్పుడు కూడా రాలేదు, ఇదే ఫస్ట్ టైం అట. రన్నరప్లుగా ఇథియోపియా, పోలాండ్, మార్టినిక్ సుందరిమణులు. టాప్ 20లో నందిని గుప్తా. టాప్ 10లో కూడా లేదా, టాప్ 10లో లేదు, టాప్ 4లో లేదు, లాస్ట్కు టాప్ 20లో ఉందంట. ప్రపంచ సుందరి వేదికపై థాయ్ అందం విరబూసింది. అందానికి ఆత్మవిశ్వాసం తోడుగా ఎదిగిన థాయిలాండ్ సుందరి ఒపల్ సుచాత షుంగ్సిరిని మిస్ వరల్డ్ కిరీటం వరించింది. 16 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన పడి కోలుకున్న ఆమె చేపట్టిన వోపల్ ఫార్ హర్ ప్రాజెక్టు బ్యూటీ విత్ పర్పస్ కు నిదర్శనంగా నిలిచి ఆమెను ప్రపంచ సుందరిని చేసింది. థాయిలాండ్కు మిస్ వరల్డ్ కిరీటం దక్కడం ఇదే మొదటిసారి. సుచాత తలపై గత మిస్ వరల్డ్ క్రిస్టినా ఫిజ్కోవా కిరీటాన్ని అలంకరించారు. మిస్ వరల్డ్ తొలి రన్నరప్గా ఇథియోపియా సుందరి అసెట్ దెరేజ్ రెండో రన్నరప్గా పోలాండ్ బామ మజా క్లాజ్డా, మూడో రన్నరప్గా మార్టినిక్ సుందరి ఆర్లీ జోకిమ్ నిలిచిరట. ఇట్లా జరిగింది నిన్న.